చట్టం ముందు అందరూ సమానమే. నేరం చేస్తే ఎవరైనా జైల్లో చిప్పకూడు తినాలనేది సామాన్యుడి నమ్మకం. కానీ డబ్బు, పవర్ ఉంటే జైలు శిక్షల్లో కూడా క్లాస్ డిఫరెన్స్ ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనంతబాబు ఉదంతం నిరూపించింది. తన వద్ద డ్రైవర్ గా పనిచేసిన సుబ్రహ్మణ్యం ను దారుణంగా హత్య చేసి శవాన్ని స్వయంగా కారులోనే డోర్ డెలివరీ చేసిన కేసులో ఈయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే సాక్షులను బెదిరించి అడ్డంగా దొరికిపోయి లోపలికి వెళ్లిన ఈ ప్రజాప్రతినిధి ఆరోగ్యంపై డాక్టర్ల బృందం కోర్టుకు ఇచ్చిన నివేదిక ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో నవ్వుల పాలవుతోంది. ఆ రిపోర్ట్ చూస్తుంటే అది జైలు నిబంధనల పుస్తకమా లేక లగ్జరీ రిసార్ట్ మెనూ కార్డా అనే అనుమానం రాక మానదు. పాపం అనంతబాబు గారికి రోజుకు 2500 క్యాలరీల హై ఫుడ్ పెట్టాలట. అందులోనూ రోజుకు 80 గ్రాముల హై ప్రోటీన్ డైట్ కింద గుడ్లు, చికెన్, డ్రై ఫ్రూట్స్ అందించాలట. అంతేకాకుండా నేలపై పడుకుంటే మెడనొప్పులు వస్తాయని స్పెషల్ పరుపు, మెడనొప్పి రాకుండా స్పెషల్ సర్వైకల్ దిండు సమకూర్చాలని డాక్టర్లు గట్టిగా సిఫారసు చేశారు. ఇక్కడే జనం ముక్కున వేలేసుకుంటున్నారు. మిగతా నిరుపేద ఖైదీలకు జ్వరం వస్తే పారాసిటమాల్ టాబ్లెట్ తో చేతులు దులిపేసుకునే ప్రభుత్వ వైద్య వ్యవస్థ, ఇలాంటి పవర్ఫుల్ పొలిటీషియన్స్ విషయానికి వచ్చేసరికి ఇంతటి ఉదారత, రాచమర్యాదలు చూపించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. జైల్లో ఉన్న దొంగలు, జేబు దొంగలు, మిగతా రిమాండ్ ఖైదీలు అందరికీ కూడా బాడీ బిల్డింగ్ కు పనికొచ్చే ఈ జిమ్ డైట్, స్పెషల్ పరుపులు ఆర్డర్ చేయాలంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. డబ్బు, రాజకీయ రంగు ఉంటే జైలైనా వైకుంఠపాలియే మరి.